ఏంటి సో ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా మాట్లాడినప్పుడు దీన్ని ఖచ్చితంగా ఇది సైకోల పని, ఇది ఒక కుట్ర కోణం అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కేసులో చూస్తే తీవ్రత లేదు అనేది పూర్ణ కూడా చెప్తున్నటువంటి వాదన. సో ఇలాంటి నేపథ్యంలో దీనిపైన సమావేశం కూడా జరుగుతున్నటువంటిగా తెలుస్తోంది. సో ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి మంత్రులు, సో అధికారులు దీనిపైన మళ్ళీ చర్చించి ఖచ్చితమైనటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు కుట్రకోణం ఛేదించాలి అని అంటే మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? శ్రీహరి గారు, ఏదైతే కౌంటర్ వెయిట్లను 5 బోట్లు ఒకేసారి వచ్చి గుద్దుకోవడం, ఒక బోటు కిందకి వెళ్ళిపోవడం, ఒక బోటు కనిపించకుండా అంటే నీటిలో మునిగిపోయిందనే అనుమానాలు ఉన్నాయి. ఇక 3 బోట్లు మాత్రం కౌంటర్ వెయిట్లను గుద్దుకోవడం మూలంగా ఒక్కసారిగా గుద్దుకోవడం మూలంగా విరిగిపోయిన పరిస్థితి. 67, 69, 70 గేట్ నెంబర్లో ఈ కౌంటర్ వెయిట్లు అయితే వెయిట్లను గుద్దుకున్నాయి. 40 నుంచి 50 టన్నులు ఒక్కొక్క పడవ ఉంటాయి. ఆ పడవకు కూడా వైసీపీ రంగులు వేసి ఉండడం, దీంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు నిజానికి కౌంటర్ వెయిట్లు గుద్దుకుని బ్యారేజీకి ఇబ్బంది కలిగింది అనే విషయాన్ని ఫస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. తరువాత ఇమీడియట్ గా ఇరిగేషన్ శాఖ దీని మీద చర్యలు చేపట్టింది. తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ వ్యవహారంపై అనుమానాలను చెప్పడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఓట్లు ఎవరు అనేది పోలీస్ శాఖ ఆరా తీస్తే కనుక ఉషాద్రి కామిటీ అనే వ్యక్తి, అదేవిధంగా రామ్మోహన్ అనే వ్యక్తి, వీరిద్దరికి సంబంధించి అంటే ఉషాద్రి కామిటీ అనే అతను నడుపుతున్నాడు, రామ్మోహన్ కి సంబంధించిన బోట్లు చెబుతున్నాయి. రామ్మోహన్ తలశీల రఘురాం ఎవరైతే గత ముఖ్యమంత్రి వైసీపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, అతని కార్యక్రమాలన్నింటినీ కూడా అతను మానిటర్ చేస్తూ ఉంటాడు. తలశీల రఘురాం అనే వ్యక్తి, ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తి సంబంధించినటువంటి బంధువు మేనలుడే ఆ బోట్లు కలిగి ఉండడం, అతను తరపున ఉషాద్రి అనే అతను బోట్లు నడుపుతూ ఉండడం, గతంలో ఈ బోట్లను మాజీ ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ నిర్వహించారని కూడా వార్తలు వచ్చిన నేపథ్యం ఉంది. అయితే నిజానికి ఈ ఉద్దండరాయనపాలెం వైపు ఈ బోట్లు ఉండాల్సి ఉండగా అది ఇటువైపుకు ఎలా వచ్చాయి అనేది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇదే సమయంలో 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో అంత భారీ ఎత్తున వరద వచ్చినట్టు 11.40 లక్షల క్యూసెక్ల 12.40 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినప్పుడు, ఆ స్థాయిలో వరద నీరు వచ్చినప్పుడు కేవలం ప్లాస్టిక్ తాడుతో వాటిని కట్టివేయడం, సాధారణంగా ఒక 1000 రూపాయలు మన దగ్గర ఉన్నాయంటే ఎక్కడ నీటిలో తడిచిపోతాయని ఇమీడియట్ గా జాగ్రత్త పెట్టుకుంటాం. అలాంటిది ఒక్కొక్క బోటు కూడా 40 నుంచి 50 లక్షలు ఖరీదు చేసే బోట్లు, అంటే దాదాపు 3 బోట్లు ఇప్పుడు ప్రస్తుతానికి లెక్క అయితే 1.5, 5 బోట్లు అంటున్నారు కాబట్టి సుమారు 2 కోట్ల రూపాయల ఆస్తిని ఆ విధంగా ప్లాస్టిక్ తాడుతో కట్టి వదిలేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలను, ఈ జరుగుతున్నటువంటి విచారణ, అదేవిధంగా ఈ మొత్తం డ్యామేజీకి సంబంధించి అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు లక్షలాది మంది కృష్ణా డెల్టాలో ఆయకట్టుకు సంబంధించిన అంశం, లక్షలాది మంది రైతులకు సంబంధించిన అంశం, లక్షలాది మంది తాగునీరు సాగునీరుకు సంబంధించిన అంశం, ఇన్ని లక్షల మంది ప్రభావితం అవుతారని ఏమైనా కుట్రకోణం జరిగిందా, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు అయితే చెప్పడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం, బాధ్యులు ఎవరైనా ఉంటే కనుక వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంత రైతులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నందిగాం సురేష్ ఆ రోజు అర్ధరాత్రి వరకు కూడా లోపలే ఉన్నారు లంకలో అనే అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అనేక అనుమానాలు చేస్తుంది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిగితే తప్ప అసలు నిందితులు ఎవరనేది తేలే అవకాశాలు అయితే కనిపించవు. రైట్. సో మీరు అన్నట్లుగా అనుమానాలు చాలా ఉన్నాయి. సో ప్రస్తుతం దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయల విలువైన బోట్లను అలా వదిలేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అవి వచ్చి ఇంత నష్టాన్ని కూడా చేసాయి. ఇంకా ఏమైనా జరుగుంటే అసలు ఊహకు అందనటువంటి పరిస్థితి. కాబట్టి సో ఇలాంటి వాటిపైన మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. ఇప్పటికే మంత్రి చెప్పినట్లుగా కుట్రకోణాన్ని కూడా ఛేదిస్తామంటున్నారు. కానీ ప్రస్తుతం నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సెక్షన్స్ కావచ్చు, లేదా పోలీసుల విచారణ, లేకపోతే అంతకు మించి ఇంకేం చేయాలనే దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెడితేనే అటు ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి ఆందోళన కూడా తొలగే అవకాశం ఉంటుంది. అనుమానాలకు కూడా నివృత్తి చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సత్య. ఇది